హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు. ఈరోజు మనం చదివే పుస్తకము అన్నామణి. అన్నామణి యొక్క అనుభవములు. అన్నామణి బైబిల్ను మాత్రమే చదవగలిగి ఉండెను. వేరే పుస్తకమైనను ఆమె చదవలేకపోయెను. ఒకసారి ఆమె వార్తాపత్రికలో ప్రభువు అను మాటను బహు ప్రయాసముతో చదివి అది సరియో కాదోనని ఆమె పొరుగువారి వలన తెలుసుకొనగోరెను. బైబిల్ నందు అదే మాటను చదివినప్పుడు కలిగిన సంతోషము వార్తాపత్రికలో చదివినప్పుడు లేదే అని ఆశ్చర్యపడుచుండగా, అది రాబట్టు ప్రభువు అను ఒక మనిషిని గురించి ఆ మాట ఉన్నదని వారు చెప్పగా, వెంటనే ఓహో, ఆయన నా ప్రభువు కాడు కదా అని పలికెను. ఆమె యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి బైబిల్ నందలి తగినట్టి వచనమును వారికిచ్చుచుండెను. వారు ఎట్టి పరిస్థితిలో ఉన్నది ఆమె ఎరుగకపోయినా తన తండ్రి యొద్ద నుండి వారికి అవసరమైన వాక్యమునే చెప్పుచుండెను. ఆదరణకర్త సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. యోహోను 14:26. అన్నామణి వాక్యములోని వచనములను వారికి వల్లించుట చేత అనేకులు ఆమెను గూర్చి గొప్ప జ్ఞాపక శక్తి కలిగినదని అనుకొనుచుండిరి. ఆమె యొక్క అనుదిన భాషయందును ఈ బైబిల్ భాషయే వినబడుచుండును. కానీ ప్రతి సమయమందును ఆమెకు పరిశుద్ధాత్మ ద్వారానే ఆ వాక్కులు అనుగ్రహించబడి ఉండును. బైబిల్ వచనములను జ్ఞాపకముంచుకొను శక్తి అయినను కంఠస్థము చేయు శక్తి అయినను ఆమెకు లేకుండెను. ఇతరులు కొందరు చేసినట్లుగా బైబిల్ను ఎత్తి చూపగలుగు కృపనిమ్మని ప్రభువును ప్రార్థించగా, నేనే నీకు సర్వస్వమునై ఉన్నానని దేవుడు ఆమెకు తెలియపరిచెను. ఆమె కన్నీరు విడిచి జ్ఞాపక శక్తినిమ్మని ప్రార్థింపగా, తనకి ఆ సమయమును అవసరమైన వచనమును ఆ సమయమునకు ఇచ్చేదనని ప్రభువు ఆమెతో చెప్పెను. ఒక్కొక్క సమయమున తగిన వాక్యము కొరకైనను పఠన భాగము కొరకైనను ప్రార్థించినప్పుడు ఆ రీతిగానే తగిన వాక్యమును తండ్రి ద్వారా ఆమె పొందుచుండెను. మనుషుల యొక్క పేర్లను గాని వారి యొక్క ఇండ్లను గాని జ్ఞాపకముంచుకొనలేక ఉన్నప్పుడు దారిన పోవుచు అడ్డదారులు రాగానే అచ్చట నిలిచి ఏ దారిన పోవలనో అని ప్రార్థించి తండ్రి వలన తెలుసుకొనుచుండెను. అలాగూ సరిగా వెళ్ళవలసిన ఇంటికి వెళ్ళినప్పుడు ఇదే ఈ ఇల్లు ప్రభువు ఆమెతో చెప్పెడివాడు. ఇంటిలోనున్న వారిని పిలిచి ఆమె చూడవలసిన వారు బయటకు రాగానే వారితో మాట్లాడి తన పనిని ముగించుకొనుచుండెడిది. అనేక పర్యాయములు దుష్టులామె కన్యత్వమును దోచుకొనవలనని ప్రయత్నించినను దేవదూతలు వచ్చి ఆమెను రక్షించి ఆమె తప్పించబడుచుండెను. ఆమె ఒంటరిగా ఒకనాడు కట్టెలు ఏరుకొనుచుండగా ఒకడామె దగ్గరకు వచ్చి అనేక ప్రశ్నలు అడుగుచుండెను. ఆమెకు పెనిమిటి ఉన్నాడా లేడా అని అడిగిన సత్యమును తెలుసుకొనెను. కొంతసేపు సంభాషించిన తరువాత మరుసటి రోజున ఆమె ఆ స్థలమునకు చీకటి అయిన తరువాత వచ్చినట్లు ఉన్నచో నొక కట్టెల మోపుని తెచ్చి ఇచ్చేదనని అమాయకురాలైన ఆమెకు కపటోపాయముతో చెప్పి వాడు వెళ్ళిపోయెను. అయితే ఆ రాత్రి ఆమె నిద్రించుచుండగా ఆ స్థలమునకు వెళ్ళకూడదని స్వప్నమందు దేవుడు ఆమెను హెచ్చరించుటచే ఆ ప్రకారమే ఆమె వెళ్లకుండా శోధన నుండి తప్పించుకొనెను. కొన్ని సంవత్సరములైన పిదప ఒక స్త్రీ పాప జీవితములో నుండి రక్షణ మార్గములోనికి నడిపించవలనని అన్నామణి ఆమె ఇంటికి వెళ్ళగా అక్కడ అతడు ఆమెకు కనబడెను. తదుపరి వాడు చాలా దుర్మార్గుడని ఆమె తెలుసుకొనెను. మరి ఒకసారి దొంగ ఒకడు వారింటికి రాగా ఆమె వానికి మజ్జిగను త్రాగనిచ్చెను. తరువాత వాడు దొంగయని తెలుసుకొని, ప్రభువా, వీని నుండి నన్ను రక్షించమని తనలో తాను ప్రార్థన చేసుకొనుచుండగా
ఏ హానియు సంభవింపకముందే రీడ్ అను తన యజమానుడు వచ్చినందున ఆమె కాపాడబడి ఉండెను. 3 దినములైన పిదప వాడు వృద్ధురాలి వేషముతో ఆమె యొద్దకు రాగా, ముందు వచ్చిన వాడే మరలా వేషము వేసుకొని వచ్చుచున్నాడని తన పరలోకపు తండ్రి వల్ల తెలుసుకొని వెంటనే జ్ఞానముతో ప్రవర్తించి తన యజమానుని కొరకు గట్టిగా కేకలు వేయగా వాడు పారిపోయెను. రీడ్ గారి బిడ్డలు ఆమె యొద్ద తమ యొక్క వెలగల వస్తువులను దాచియుంచగా, ఈ సంగతిని తన పొరుగునున్న ఒక స్త్రీ తెలుసుకొని వాటిని అపహరించుటకై స్నేహితురాలి వలె నటించి కొద్ది శరీర బడలికతో నుండగా కొంత తేనేరు తెచ్చి అన్నామణికి ఇచ్చెను. దానిని త్రాగవద్దని పరమతండ్రి హెచ్చరించినను వినక ఆ స్త్రీ బలవంతము చేసినందువలన దానిని త్రాగెను. తత్ఫలితంగా వెంటనే ఆమె బహుగా జబ్బుపడెను. అప్పుడు ఆమె పశ్చాత్తాపముతోనూ కన్నీటితోనూ దేవుని కృప కొరకు వేడుకొనగా దేవుడు ఆమెను క్షమించెను. తరువాత అపొస్తలుడైన పౌలును పాము కరిచిన సంగతిని ఆమెకు జ్ఞాపకమునకు తెచ్చెను. వెంటనే ఆమె తాను త్రాగిన తేనేటిలోనున్న విషమును వ్రెళ్ళగ్రక్కినందున ఆ దుష్టురాలి యొక్క పన్నాగము విఫలమాయెను. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.